ఓకే ఓకే, ఒక్క నిమిషం. అనిల్ కుమార్ గారు హుజూర్ నగర్ నుంచి. అనిల్ కుమార్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? రియల్ టైం పాలన, నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్లాగే ఉంటుందా? నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారి రియల్ టైం పాలన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఎన్నోసార్లు రోజు జరిగే కార్యక్రమాలు మనం చూస్తానే ఉన్నాం. ఆయన రియల్ టైం పాలన కేవలం ఆయన అవసరాల కోసం మాత్రమే పనికొచ్చే పాలన. ఆయన కోసం ఉన్నంత వరకే ఆయన డాష్ బోర్డ్ లో కానొస్తాయి, ఇలాంటివి కాండవు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ కోళ్ళ పందాల దగ్గరకు వచ్చేసరికల్లా జల్లికట్టు తరహాలో ఇప్పుడు కన్నబాబు గారు మాట్లాడారండి. చంద్రబాబు గారు గవర్నమెంట్ వైపు వచ్చినా గానీ రేపు జగన్ గారు గవర్నమెంట్ వచ్చినా ఎవరు కంట్రోల్ చేయలేరండి. అభిష్టాలకు వ్యతిరేకంగా ఎవరు పోలేరు. జల్లికట్టు తరహాలో చట్టం తీసుకొని వచ్చి ఇది సాంప్రదాయం అని అందరూ గౌరవిస్తున్నారు. డెమోక్రసీ మెజార్టీ బై మైనార్టీ పోవాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కోడి పందాలకు అనుకూలంగానే ఉన్నారు, వ్యతిరేకంగా ఎవరు లేరు. కాబట్టి జల్లికట్టు తరహాలు చట్టం చేసి దీన్ని చట్టబద్ధం చేసి ఆ ప్రజలకు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా చూడాలని నా ఆకాంక్ష. బాగానే ఉంది, కానీ జోదం ఇవన్నీ కూడా చట్టబద్ధం చేసేస్తే బెటరా? జూదం అనేది చట్టబద్ధం చేయాల్సిన అవసరం లేదు. కోడి పందాలు చట్టబద్ధం చేసినప్పుడు అది ఆర్గనైజ్డ్ గా అవుతుంది. అప్పుడు పక్కన జరిగే గుండాట గానీ పేకాట గానీ బంద్ అవుతాయి. వాటి కంట్రోల్లో తీసుకురాగలుగుతాము. జనాలు ఆనందంగా చట్ట ప్రకారంగా చేసుకోవచ్చు కాబట్టి అటు వెళ్ళిపోతారు. మరి ఆపరేషన్ మరి హైకోర్టులు గానీ ప్రభుత్వాలు గానీ ఆపరేషన్ చేయకుండా అనధికారంగా ఇవ్వటం కదండి. చట్ట రూపంలో చేసుకొని వచ్చినప్పుడు హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ చేయడానికి ఉండదు. జల్లికట్టు జరుగుతుందండి అఫీషియల్. అవును, జల్లికట్టు కేంద్రం కూడా అడవుడిగా చేసింది కదా, తమిళనాడులో ఏదో అయిపోతుంది అన్నట్లుగా. తప్పదు కదా సార్. ఏంటి అంటే మారిన సిచ్యువేషన్స్ మరి చనిపోయారు, వ్యక్తులు చనిపోయారు. ఇప్పుడు మోడీ గారు బాధ్యత వహిస్తారా, పళనిస్వామి బాధ్యత వహిస్తారా, లేకపోతే కమల్ హాసన్ గారు వీళ్ళు ఎవరో చేశారు కదా వాళ్ళందరూ బాధ్యత వహిస్తారా ఎవరన్నా చనిపోయినప్పుడు? కోడి పందాల్లో లక్షలు నష్టపోతున్నారు. తెలిసి ఆనందంగా పాల్గొంటారు. ప్రమాదాలు అనేవి జరుగుతాయి. ఒక 100 చోట్ల జరిగినప్పుడు ఒక చోట ప్రమాదం జరిగింది కాదంటలేదు, కానీ కోడి పందాల దగ్గరకు వచ్చేసరికి వ్యక్తిగత ప్రమాదం ఏం లేదండి. కోడి పందాల వరకు వ్యక్తులుగా ఉండదు, కానీ గొడవలు అక్కడ అన్ని జరుగుతున్న అరాచకాలకి మరి ఇటువంటి వాటిని ఎప్పుడైతే చట్టబద్ధం చేస్తారో ఒక విలేజ్ లోనే జరగటం ఉండదండి, ప్రతి దగ్గర